ప్రకృతిలో మనం ఎన్నో రకాల పక్షులను చూస్తుంటాం. సాధారణంగా పక్షులు తమ గుడ్లను గుళ్ళలో పెట్టి వెచ్చగా కాపాడుకుంటాయి కదా. కానీ కొన్ని పక్షులు మాత్రం మనం ఊహించనివి వింత పద్ధతులను ఫాలో అవుతాయి. కొన్ని పక్షులు ఏకంగా తమ గుడ్లను ఇసుకలో పాతిపెట్టి సూర్యరశ్మి వేడితో పొదిగితే, మరికొన్ని అగ్నిపర్వతాల దగ్గర ఉండే వేడి ఇసుకను వాడుకుంటాయి. వీటిలో ఒక పక్షి మొసలి నోట్లోకి కూడా భయం లేకుండా వెళ్తుంది. ఆ వింత పక్షులే ఈజిప్షియన్ ఫ్లోవర్ మరియు మాలియో. ఈ రోజు ఈ వీడియోలో ఈ రెండు పక్షులు తమ గుడ్లను ఎలా కాపాడుకుంటాయి, వాటి వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన రహస్యాలు ఏంటి అనేది వివరంగా తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు ఇప్పటి వరకు మీరు మన ఈ కొత్త ఛానల్ ఆలిఫాక్ట్స్ తెలుగుని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ లో పెట్టుకోండి. ఈజిప్షియన్ ఫ్లోవర్. ఈ పక్షి పేరులో ఈజిప్షియన్ ఫ్లోవర్ అని ఉన్నా ఇది ఈజిప్ట్ లో కనిపించడం చాలా అరుదు. ఇవి ప్రధానంగా ఆఫ్రికాలోని నదీ తీరాల్లో కనిపిస్తాయి. చూడ్డానికి ఇవి స్టార్లింగ్ పక్షి పరిమాణంలో నలుపు, తెలుపు మరియు బూడిద రంగులో చాలా అందంగా ఉంటాయి. కానీ వీటి మనుగడ కోసం ఇవి వాడే ట్రిక్స్ అసలు మామూలుగా ఉండవు. గూడు కట్టడానికి ఇవి గంటల కొద్దీ కష్టపడవు. నది ఒడ్డున ఇసుకను కాస్త తవ్వి చిన్నపాటి గుంత చేసి గుడ్లు పెట్టేస్తాయి. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి చేసే పని తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. సాధారణంగా పక్షులు తమ గుడ్లను పొదగడానికి వాటిపై కూర్చుంటాయి కదా. కానీ ఈ పక్షి మాత్రం గుడ్లను ఇసుకలో పాతిపెట్టి ఆ సూర్యరశ్మి వేడితోనే పొదుగుతుంది. అయితే ఎండ మరీ ఎక్కువ ఇసుక వేడెక్కి ఆ వేడికి ఆ గుడ్లు పాడయ్యే ప్రమాదం వస్తే అది ఏం చేస్తుందో తెలుసా? ఇది నిజంగా చాలా తెలివైన పక్షి. అది ఏం చేస్తుందంటే ఇది నేరుగా నదిలోకి వెళ్లి తన పొత్తి కడుపు ఈకలను నీటితో పూర్తిగా తడుపుకుంటుంది. తిరిగి వచ్చి ఆ తడి ఈకలతో ఇసుకపై కూర్చుంటుంది. అలా నీటి చల్లదనం ఇసుకలోకి వెళ్లి గుడ్లను వేడి నుంచి కాపాడుతుంది. నిజంగా అద్భుతం కదా. అయితే మీరు ఎప్పుడైనా ఇలాంటి పక్షి గురించి విన్నారా? ఇక అందరికీ ఆశ్చర్యం కలిగించే ట్విస్ట్ ఇదే. సుమారు 2000 ఏళ్ల క్రితమే హెరోడోటస్ అనే చరిత్రకారుడు ఒక వింత విషయాన్ని నమోదు చేశారు. ఆ నదిలో ఉండే మొసలి నోరు తెరిచి నిద్రపోతుంటే ఈ పక్షి ధైర్యంగా ఆ మొసలి నోట్లోకి వెళ్లి మొసలి పళ్ళ మధ్య పేరుకుపోయిన వ్యర్థాలను ఏరుకుని తింటుందట. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే మొసలి ఆ పక్షిని ఏమీ చెయ్యదు. దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి? ఇది నిజంగా జరుగుతుందా? సైంటిస్టులు ఇంకా దీనిపై చర్చిస్తూనే ఉన్నా స్థానికులు మాత్రం ఇది ఎన్నో తరాలుగా జరుగుతూ ఉందని చెప్తున్నారు. అయితే మొసలి ఎందుకు ఆ పక్షిని ఏమీ చేయదు? ఇందుకు ప్రధాన కారణం పరస్పర లాభం. పక్షికి సులభంగా ఆహారం దొరుకుతుంది. మొసలికి నోట్లో చిక్కుకున్న వ్యర్థాలు పరాన్న జీవులు తొలగిపోయి నోటి ఆరోగ్యం మెరుగవుతుంది. సో అందుకే మొసలి ఆ పక్షిని ఏమీ చేయదు. ఇక రెండవ పక్షి మాలియో. ఈజిప్షియన్ ఫ్లోవర్ గురించి చూసాం కదా. ఇప్పుడు ఇండోనేషియాకు చెందిన మరో అద్భుతమైన పక్షిని చూద్దాం. అదే మాలియో. మాలియో కూడా ఈజిప్షియన్ ఫ్లోవర్ లాగే గుడ్లను పాతిపెడుతుంది. కానీ దీని పద్ధతి ఇంకాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఇవి అగ్నిపర్వతాలు ఎక్కువగా ఉండే ఇండోనేషియా ప్రాంతాల్లో నివసిస్తాయి. మాలియో పక్షి గుడ్లు పెట్టడానికి ఎంచుకునే ప్లేస్ ఏదో తెలుసా? వేడిగా ఉండే అగ్నిపర్వతం యొక్క ఇసుక, అదే వాల్కనో శాండ్. మాలియో పక్షి తన గుడ్లను సాధారణ పక్షి కంటే కూడా దాదాపు 5 రెట్లు పెద్దవిగా పెడుతుంది. దీనికోసం ఇది ఎంతో కష్టపడుతుంది. గూడు కట్టడం కోసం కాదు, ఇది అగ్నిపర్వత వేడిని ఉపయోగించుకోవడానికి నేలను అడుగులోతు వరకు తవ్వుతుంది. అసలు వింత ఏంటంటే ఆ గుడ్డు నుంచి పిల్ల బయటకు రాగానే ఆ పిల్లకు ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు. అది పుడుతూనే ఆ ఇసుకను తొలుచుకుని బయటకు వచ్చి ఒక్క రోజులోనే ఎగరడం నేర్చుకుంటుంది. తల్లి పక్షి అసలు ఆ పిల్లను చూసుకోదు. ఇది నిజంగా ఒక మిస్టరీ కదా. మీరు గమనించారా? ఈ రెండు పక్షులు వేర్వేరు ఖండాల్లో ఉన్న రెండు కూడా ప్రకృతి ఇచ్చే సహజమైన వేడిని ఇక్కడ సూర్యుడు లేదా అగ్నిపర్వత వేడి వాడుకుని పిల్లలను రక్షించుకుంటున్నాయి. ఇక్కడే మనకు అర్థమవుతుంది ప్రకృతి తన పిల్లలను కాపాడుకోవడానికి ఈ పక్షులకు ఎంతటి వింతైన అద్భుతమైన సామర్థ్యాలను ఇచ్చిందో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు ఇంతవరకు చూస్తుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా మన ఈ కొత్త ఛానల్ ఆలిఫాక్ట్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ లో పెట్టుకోండి. అలా చేస్తే నాకు ఒక మోటివేషన్ లా ఉంటుంది.